హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. మహాభారతం గురించి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాము, సమాధానం చెప్పండి. మాకు తెలిసింది చెప్తామండి తప్పకుండా. మహాభారతం రచించింది వ్యాసుడండి, వేదవ్యాసుడు. వేదవ్యాసుడు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు? అంతగా గుర్తులేదు, తెలియదు కూడా అని. పరాశర, సత్యవతి. శంతనుడి మొదటి భార్య గా- ఉహు. గంగాదేవి. గంగాదేవికి శంతనుడికి పుట్టిన 8వ సంతానం. భీష్ముడు కావచ్చు, భీష్ముడు. భీష్ముడు. అండి, ఇంత డీటెయిల్గా చదివాము కానీ ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు అంతే. చెప్పండి. కుంతీదేవికి సూర్యదేవుడి అనుగ్రహంతో పుట్టిన సంతానం? కర్ణుడు అండి, కర్ణుడు. కుంతీదేవికి మొత్తం ఎంతమంది సంతానం? 5 + 1 6 అండి, 6. అంటే ఇప్పుడు ఇద్దరు కవలలు ఉన్నారు కదా, వాళ్ళు మాద్రి అచ్చా, వీరిద్దరికీ అంటున్నారా? ఓకే. ఓన్లీ కుంతీదేవికి కుంతీదేవికి పుట్టినవారు 3 + 1 4 అండి. ఓకే. ధర్మరాజు, యుధిష్ఠరుడు, భీముడు, అర్జునుడు ప్లస్ కర్ణుడు. అర్జునుడు ఎవరు అనుగ్రహంతో పుట్టారు? అర్జునుడు ఇంద్రుడి అనుగ్రహంతో పుట్టాడండి. మహాభారతం ఈ జనరేషన్కి ఎలా యూజ్ అవుతుంది? మహాభారతం ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్లో అయినా కూడా ఒక ధర్మ మార్గంలో నడిచి ఏమంటారు, సత్యవంతులుగా ఉండాలి, జీవనం సుఖమయంగా ఉండాలి అంటే అందులో అన్నీ ఉన్నాయండి. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఘట్టంలోనూ కూడా, ఒక మనిషి జీవితంలో ప్రతి ఘట్టంలో కూడా ఉపయోగపడుతుంది, నిజంగా దాన్ని ఆచరిస్తే కనుక, గ్రహిస్తే కనుక. అది కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది? శ్రీకృష్ణుడు. ఆయన మాయలు, సత్యాన్ని గెలిపించడానికి ఆయన వెనక నిలబడ్డ వైనం అది తెలుసు. భగవద్గీత గుర్తొస్తుంది.